ఏం చేస్తాం చెప్పు. ఇది మన శ్రీశైలం ఫోర్ షోర్ సార్, PS1 మలయాళ సార్. ఇక్కడ నుంచి మనం పంపింగ్ స్టార్ట్ చేసి కామన్ కోర్టు నెక్స్ట్ పంపించాం. ఇట్లా సిరీస్ ఆఫ్ పంప్స్ మనకు రాగులపాడు దగ్గర మొత్తం మనకు అందిరని వాళ్ళు ఎన్ని పంపులు ఉన్నాయి? 8 పంపింగ్ స్టేషన్స్ సార్. 8 పంపింగ్ స్టేషన్స్ మొత్తం. ఫేజ్ 1 కాదు నీరు మొత్తం మనకు ఇక్కడ మెయిన్ కెనాల్లో 8 ఉన్నాయి సార్. మళ్ళీ పేరూరులో 56 పంపింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 56 ఉన్నాయి. ఇక్కడ మనకు ఫేజ్ 2 మెయిన్ కెనాల్ జీడిపల్లి స్టార్ట్ అవుతుంది. ఇది 305 దగ్గర మన మనసిరా బ్రాంచ్ కెనాల్, మనసిరా బ్రాంచ్ కెనాల్. నెక్స్ట్ ఇక్కడ మారాల రిజర్వాయర్ సార్. ఇది అరవపల్లి రిజర్వాయర్. టైలెండ్ 554 ఇది 2017లో మీరు 2018 డిసెంబర్లో మారాల, జనవరి 2019లో చెర్లు కూడా వచ్చింది. అక్కడ చెర్లోపల్లి మడకసిర బ్రాంచ్ కెనాల్ కూడా 2018 నవంబర్లో వచ్చింది. ఇప్పుడు ఎంతవరకు మడకసిర ఎంతవరకు వచ్చింది బ్రాంచ్ కెనాల్? ఇంకెన్ని కిలోమీటర్లు పోవాలా లాస్ట్ మైల్కి? ఇంకా లాస్ట్ మైల్ ఇంకొక కిలోమీటర్ ఉంది సార్. అగలి అమరాపురం 2 మైనర్స్ ఉన్నాయి సార్. దానిలో పోలేదు సార్. తక్కువ వెళ్తుంది మడకసిర 300 వెళ్తుంది. దాన్ని కూడా పుష్ చేయాలి కదా, అది కూడా చేసేయాలి కదా, అవన్నీ కూడా చేయాలి కదా. ఈ సంవత్సరం చేసి ఉంటారు కదా. ఇప్పుడు ఎన్ని చెరువులకి ఇవ్వగలుగుతున్నాం మొత్తం జిల్లాలో? 160 చెరువులు. ఎన్ని చెరువులు ఉన్నాయి జిల్లాలో? చిన్న సిస్టమ్ ఈ సిస్టంలో ఎందుకు 1200కి ఇవ్వలేకపోతున్నాం? అన్ని కొన్ని గ్రావిటీలో ఉన్న వాటికి మనం ఇవ్వగలుగుతాం. ఒకవేళ ఏదైనా లిఫ్ట్లో వాళ్ళు పెట్టేస్తాం, అన్ని పెట్టేసి ఇచ్చేసి ఎంత అవుతుంది ఏంటి ఎస్టిమేషన్ ఏంటి ఏమైనా ఉంది? ఐడియా ఉందా మీకు? మనకు వాటర్ టీఎంసీ కేఆర్ఎంబీ వాళ్ళ ఇష్యూస్ ఉన్నాయి. ఎట్లా నీళ్ళు వస్తాయి, వచ్చిన నీళ్ళు ఎట్లా సద్వినియోగం చేస్తారంటున్నది. ఒకసారి నీళ్లు ఇచ్చేస్తే దీని అంతా కూడా నెట్వర్క్ చేయమని చెప్పాను నేను మీ అందరికీ. ఇప్పుడు కూడా చూస్తున్నాను నీళ్లు పైనుంచి చేశారు, కానీ గ్రావిటీతో పైనుండే నీళ్లు కూడా అక్కడ వదిలిపెట్టమన్నాను. ఇప్పుడు మీరు క్రాసింగ్ పెట్టారు, క్రాసింగ్ పెట్టిన దానికి నేను ఫస్ట్ నుంచి నా ఐడియా పైన నుంచి వచ్చే నీళ్లు కాదు, లోకల్ జనరేట్ అయ్యే నీళ్ళు కూడా కింద తీసుకుపోవాలి. అది మిస్ అవుతున్నాం. ఇప్పుడు కూడా ఇప్పుడు ఎట్లా మీరు ఈ పెట్టారు క్రాస్ చేసి తీసుకెళ్ళిపోతున్నారు. ఎందుకు అది చేయాలి? అక్కడ దించేసారు అనుకోండి, నెక్స్ట్ కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి. దట్ ఈస్ ది సిస్టమ్ ఫస్ట్ నుంచి అనుకోండి. ఇది ఓవర్ పీరియడ్ ఆఫ్ 10 years అసలు చేయలేకపోయినా ఈ సంవత్సరం 2016 సార్ చెప్పండి. స్టార్ట్ అయింది 2000 ఇప్పుడు ఇంకా ఇవన్నీ కూడా ఆల్ ఏంటా చేస్తున్నారు. కొత్త చూద్దారంట. ఈ సైడ్ డ్రోన్ ఆపరేటర్ నువ్వు ఏమి ఎక్కడుంది డ్రోన్? ఇవన్నీ ఎన్ని ఉన్నాయి నువ్వు ఆపరేట్ చేసేది? ఇటు సైడ్ వెళ్ళండి సార్. ఇప్పుడు మనం 20 ప్రొక్లైన్లు 2 కిలోమీటర్ రీచ్లో పెట్టాం సార్. దాన్ని ఎందుకు వస్తుంది? ఓకే, 20 కిలోమీటర్లు 2 కిలోమీటర్ రీచ్లో 20 ప్రొక్లైన్లు పెట్టాం సార్. ఇక్కడ 11 పెట్టాం సార్. ఇక్కడ 9 పెట్టాం సార్. ఆల్రెడీ వర్క్ జరుగుతుంది సార్. డోజర్లు, టిప్పర్లు, రాక్ బ్రేకర్స్, 370 CK పైన పెట్టి కొంచెం ఇది ఉంటే కనపడుస్తుంది బ్రైట్గా. 370 టిప్పర్స్ కూడా పెట్టాం సార్. 4 పెట్టాం సార్. 200 పెట్టాం సార్. నువ్వు మానిటర్ చేసేది ఒక డ్రోన్ మానిటర్ చేస్తున్నావా? ఎస్ సార్. ఓన్లీ వన్ డ్రోన్. ఇప్పుడు ఏమేమి ఫీచర్స్ వస్తుంది దీంట్లో? ఏమేమి వస్తున్నాయి? ఇప్పుడు నువ్వు ఇక్కడ రన్ చేస్తున్నావు కదా, ఒకప్పుడు 10 meters ఉంది, ఇప్పుడు 16.5. ఎన్నో తెలుగు సార్. అదే 16.565 మీటర్లు వస్తుంది. ఇప్పుడు డ్రోన్స్ అనే ఆపరేట్ అవుతున్నా చూపిస్తున్నావు. అదే సమయంలో ఇక్కడి నుంచి ఎంత మట్టి తీశారు రియల్ టైంలో మానిటర్ చేయగలుగుతున్నావు?
ఈ డ్రోన్ ఇప్పుడు మనం దానికి ఆర్థమోజిక్ సర్వే చేయాలి సార్. ఇప్పుడు మనం విజువల్గా ఇన్స్పెక్షన్ చేస్తున్నాం సార్, ఈ పాత్రలో అసలు వర్క్ అవుతుందా లేదా అనేది. అంతవరకే చేయగలుగుతాం. అవును సార్. దాని నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు కదా. రియల్ టైంలో కూడా ఈ రోజు మార్నింగ్ నుంచి ఇప్పుడు ఎంతవరకు చేశారు కూడా చేయొచ్చు కదా. ప్రోగ్రామింగ్ చేస్తే చేయొచ్చు సార్. అది కూడా చేస్తే ఇంకా ఈజీగా అవుతుంది కదా. అవును సార్. ఇవన్నీ సెంట్రలైజ్ అయిపోతాయి. ఎస్ సార్. సెంటర్కి పోతే ఆటోమేటిక్గా ఈరోజు సాయంత్రానికి ఎంత అయిందో ఎస్సీకి కానీ అందరికి అదే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎందుకు ఆ పని చేయలేకపోతున్నారు? మనం చేసుకోవచ్చు సార్. మన డిపార్ట్మెంట్లో మనం ఒక డ్రోన్ వింగ్ ఆల్రెడీ మీరు స్టార్ట్ చేశారు కదా సార్. ఆ వింగ్లోనే అడిషనల్ పవర్స్ తోటి మనం ఆర్థమోజిక్ సర్వేస్లో ఎవ్రీ ప్రాజెక్ట్ ఎక్కడైతే కరెంట్ వర్క్ అవుతుందో ఆ ప్రాజెక్ట్లో ఒక టీమ్ని డ్రోన్ని డిప్లాయ్ చేస్తే మనం ఈ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయిన వర్క్ ఆటోమేటిక్గా సిస్టమ్ని కంప్యూటర్కి వెళ్ళిపోతుంది. అప్పుడు అందరికి ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది రియల్ టైంలో. సార్ దాదాపుగా దీనివల్ల నీకు లాభం ఏమనిపిస్తుంది సార్? ఇక్కడ మనకు ఈ డ్రోన్స్ ఆన్ రియల్ టైంలో చేసినప్పుడు ఏంటి సార్, మనకు అంటే కరప్షన్స్ ఉంటాయి కదా సార్, కరప్షన్స్ని అవాయిడ్ చేయొచ్చు. ఇంకోటి డిలే ఆఫ్ టైంని మనం కూడా అవాయిడ్ చేయొచ్చు సార్. ఇప్పుడు ఈ జనరేషన్కి టైం అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకు ఈ ప్రాజెక్ట్ ఒక 6 monthsలో మామూలుగా మనం వితౌట్ ఎనీ మానిటరింగ్ పెడితే ఆ ప్రాజెక్ట్ 1 year అయ్యేది. వితౌట్ మానిటరింగ్ మనం 8 months 6 monthsలో చేసినా కూడా ఆ 6 month టైంలో మనం ఒక జనరేషన్కే చాలా ప్రొడక్టివిటీ వచ్చింది. ఇప్పుడు మీకేంటి దీనివల్ల బెనిఫిట్ ఏంటి ఎస్సీగా? సార్ మాకు ఈ క్వాంటిటీ అసర్టైన్ చేస్తాం సార్. సార్ మామూలుగా సార్ ఇప్పుడు మనం ఈ రీచ్లో సార్ 15,000 నుండి 18,000 వరకు మట్టి పని ఎవ్రీడే చేస్తాం సార్. దీనిలో చేసేటప్పుడు రాక్ వచ్చిందంటే కొద్దిగా తక్కువ చేస్తాం సార్. ఇప్పుడు అక్కడ రాక్ బ్రేక్ ఎత్తామని చూసారు సార్. అట్లనే మనం క్వాంటిటీ పెంచుకుంటూ పోతాం సార్. ఏదైనా షార్ట్ ఫాల్ అయినాం అనుకోండి సార్, నెక్స్ట్ డేకి కొద్దిగా అవర్స్ పెంచుకొని ప్రొసీడ్ కమ్మని చెప్పి చెప్తూ ఉన్నాం సార్. చెప్తాను సార్.